118వ కీర్తన 20వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Psalm 118, reading all together verse 20. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. కీర్తనల గ్రంథం క్రైస్తవ లోకానికి సుపరిచితమైన ఆధ్యాత్మిక అనుబంధం. ఏ కీర్తనల గ్రంథానికి మినహాయింపు ఏ క్రైస్తవుడు ఉండడంటే తప్పు కాదేమో. అనుభవాల సంపద ఈ కీర్తనల సొంతం. క్రైస్తవ జీవిత స్వాలంబన ఈ కీర్తనల యొక్క సారాంశం. కీర్తనల యొక్క అధ్యయనం, ధ్యానం, పరిగే క్రైస్తవ జీవితం యొక్క ప్రోత్సాహం, పురికొల్పు. అలాంటి వాటిలో ఒకటి 118వ కీర్తన. ఈ కీర్తన మిగతా కీర్తనల కంటే విశిష్టమైనది. ది Psalm 118 is unique among all other psalms because of at least 5 reasons. కొన్ని 5 కారణాలను బట్టి ఇది ప్రత్యేకమైనదిగా పరిగణించవచ్చు. మొదటిది, దిస్ psalm is sandwiched between the shortest psalm and the longest psalm of the whole Bible. ఈ కీర్తన చిన్న కీర్తన, పెద్ద కీర్తన మధ్యలో కనిపిస్తుంది. చిన్న కీర్తన 117, పెద్ద కీర్తన 119. ఈ కీర్తనకు మాత్రం ఇలాంటి విశిష్టత మనం చూడవచ్చు. రెండవది, ఈ కీర్తనలో బైబిల్ పండితుల ప్రకారము బైబిల్లో కేంద్ర వచనం, మిడిల్ వర్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ దిస్ సామ్, వర్స్ 8. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ కీర్తన యొక్క అసమానతలో ఇది రెండవ కారణం. మూడవది, దిస్ ఈజ్ ద లాస్ట్ మెస్సియానిక్ సామ్. ఆఖరిగా యేసు ప్రభును గురించిన ప్రస్తావన విస్తారంగా రాయబడిన కీర్తన ఇది అంటే తప్పు కాదేమో. నాలుగవది, దిస్ ద లాస్ట్ సామ్ ఆఫ్ ద పాస్కల్ ల్యామ్ ఆర్ పాస్కల్ సామ్. 113వ కీర్తన నుండి 118వ కీర్తన దాకా 6 కీర్తనల్ని పస్కా పండుగ కీర్తనలు అని అంటారు. అంటే పస్కా పండుగ సందర్భంలో ఆ కీర్తనలు పాడుట ఆనవాయితీ. అందుకే బహుశా ఇది 118వ కీర్తన ఆఖరిగా ఆ పస్కా పండుగ కీర్తనల్లో బహుశా పాడి ఉండొచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. మీరు ఎలాగ చెప్తారు బ్రదర్ అని ఎవరికైనా అనుమానం ఉంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 30. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కీర్తనలు కాదు, కీర్తన ఏకవచనం కనుక బహుశా 118వ కీర్తన అప్పుడు పాడి ఉండొచ్చు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఇప్పుడు దాకా ఎన్ని కారణాలు చూసినాం? 4 కారణాలు చూసినాం. ఇప్పుడు 5వది ఆఖరి కారణం ఏంటంటే దిస్ ఈజ్ ద సామ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి యొక్క యాత్రా కీర్తన. ఒక విశ్వాసి యాత్ర రాయబడింది. రెండవది, ఒక విశ్వాసి కుటుంబం యొక్క యాత్ర రాయబడింది. మూడవది, విశ్వాసమున కర్త యేసు ప్రభు యొక్క యాత్రను గురించిన ప్రవచనాత్మకమైన సందేశము ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంది. కానీ కనీసం ఈ 5 కారణాలు బట్టి ఈ కీర్తన విశిష్టమైనదిగా మనము పరిగణించవచ్చు.
ఇది యెహోవా గుమ్మం. గుమ్మము అంటే గేట్. గేట్ అంటే నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ద్వారం. ఈ కీర్తనల్లో కనీసం 5 రకాల గుమ్మాలు మనకు కనిపిస్తాయి. మొదటిది 19వ కీర్తన, మన్నించండి 9వ కీర్తన అనుకుంటా, 13వ వచనం. Psalm 9 verse 13, 9:13. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. కనుక మొదటి గుమ్మములు ఏంటంటే గేట్స్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ జయోన్, సియోను కుమార్తె గుమ్మములు. ఇది దేవుని మందిరముకు విశిష్టమైన పేరు. రెండవది కీర్తనలు 122, 2వ వచనం. Psalm 122 verse 2, 122, 2. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. దీనికి ఏం పేరు పెట్టాలా? గేట్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము గుమ్మములు. అక్కడ దేవుని ప్రజలైన వారి పాదములు నిలువబడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మూడవది కీర్తనలు 87, Psalm 87 verse 2, Psalm 87 verse 2, 87వ కీర్తన 2వ వచనం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. గేట్స్ ఆఫ్ జయోన్. ఇప్పటిదాకా మనం ఎన్ని చూసాము? మొదటిది ఏంటి? గేట్స్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ జయోన్, సియోను కుమార్తె గుమ్మములు. రెండవది ఏంటి? గేట్స్ ఆఫ్ ద జెరూసలేం, యెరూషలేము గుమ్మములు. మూడవది ఏంటి? గేట్స్ ఆఫ్ ద జయోన్, సియోను గుమ్మములు. ఇప్పుడు 4వది చూస్తాం. 118వ కీర్తన, Psalm 118. 118వ కీర్తన 19వ వచనం. Psalm 118 verse 19, 118, 19. నేను వచ్చున్నట్లు నీతి గుమ్మములు తీయుడి. గేట్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి గుమ్మములు. 5వది ఆఖరిది మన అంశం 118, 20. ఇది యెహోవా గుమ్మము, గేట్ ఆఫ్ ద లార్డ్, ఆర్ దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ ద లార్డ్. ఇది యెహోవా గుమ్మము. ఇప్పటిదాకా మొదటి 3 రకాలు చూస్తే బహువచనాలు ఉన్నాయి. గుమ్మములు, 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 గేట్స్, గేట్స్, గేట్స్. ఇక్కడ 5వ దానికి వచ్చినప్పటికి మాత్రం ఏకవచనం ఉంది. గుమ్మములు అనే బహువచనము ఇక్కడ పేర్కొనబడలేదు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. యెహోవా, యెహోవా అనే మాట ఈ కీర్తనలో చాలా విస్తారంగా రాయబడింది. నాకు తెలిసి 2 వచనాల్లో తప్ప మిగతా అన్ని వచనాల్లో ఈ మాట ఉంది అనుకుంటా. ఏదో ఒక రూపంలో ఆ పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. అందుకే ఈ కీర్తన ఎన్వలప్ సామ్ అంటాం. ఎన్వలప్ సామ్ అంటే ఒకే మాట ఆరంభం, అదే మాట ముగింపు. ఆరంభం ఏంటి? 118వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. 29వ వచనం, ఆఖరి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సో దిస్ ఈజ్ ఎన్వలప్ సామ్ విత్ ద సేమ్ ప్రైజ్. యెహోవా దయాళుడు,
ఇంగ్లీష్లో రాశారు ద లార్డ్ ఈజ్ గుడ్. విచిత్రం ఏంటంటే ఇంగ్లీష్లో బహుశా అదొక పదమే దొరికింది అనుకుంటా. శ్రీకృష్ణదేవరాయలు అన్నట్లు దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగులో 3-4 పదాలు పండితులకు కనిపించినాయి. అందుకే ఆ పండితులు ఆ పదాలు కీర్తనలోనే రాశారు. యెహోవా దయాళుడు అనే మాట రాశారు. యెహోవా ఉత్తముడు, రుచి చూచి తెలుసుకునేది. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకునేది. ఆ 3వ పదం ఏంటి? ఆయన మంచివాడు. ద లార్డ్ ఈజ్ గుడ్. 4వది ఏంటి? ఆయన అందరికీ ఉపకారి. ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్. ఒకే పదాన్నే తెలుగు బైబిల్కి వచ్చేటప్పటికి రకరకాల పదాలు, అంటే పదకోశము, పద సంపద బైబిల్ పండితులకు ఎక్కువ అందుబాటులో ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ పదాలన్నీ మన కొరకే వ్రాసించినారు. మంచివాడంటే కామన్గా మనం వాడే పదం. ఎవరికైనా వాళ్ళు మంచివాళ్ళండి అని అంటాం, కానీ ఉత్తముడు అనే మాట అంత తేలిక వాడాం. ఆ పదం కూడా ఇక్కడ రాసే. ఆ తర్వాత ఇంకో 3వ పదం ఏంటి? ఉపకారి అని అన్నాం అనుకో. అందరికి కూడా ఈ పదం వాడము. ఆ ఉపకారంలోనే మంచివాళ్ళు అని చెప్తాం. చాలామందికి సాయం చేస్తారండి వాళ్ళు అని చెప్తాం, కానీ ఉపకారం అనేది చాలా తక్కువ వాడతాం. ఇంకా ఆఖరి మాట క్లైమాక్స్ దయాళుడు. ఆయన దయాళుడండి అని ఎవరికైనా వాడతామా? అందుకే 136లో కూడా ఈ మాట చెప్పబడింది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు. కనుక మనం వచ్చిన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ గుడ్. మన దేవుడు ఉత్తముడు, మన దేవుడు మంచివాడు, మన దేవుడు ఉపకారి, మన దేవుడు దయాళుడు. ఈ సంపదంతటిని రంగరించి ఒకే వచనంలో కీర్తనకారుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రంథస్థం చేసిన తీరు నిజంగా శ్లాఘనీయం. ఇప్పుడు ఒక చిరు ప్రశ్న. ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? ఏ మాట? 118వ కీర్తన 1వ వచనం. ద లార్డ్ ఈజ్ గుడ్, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము నిలుచును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు ఈ మాటలు నేను అడుగుతున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పదాన్ని పదే పదే రాయట్లో ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకోవాలని. మన పాపాల గురించి విస్తారంగా బైబిల్లో రాయలేదు, మీకు తెలుసో తెలియదు, కానీ మన రక్షకుని యొక్క పరిశుద్ధతను గురించి బైబిల్లో విస్తారంగా రాశారు. మన దుర్నీతిని గురించి బైబిల్లో విస్తారంగా రాయలేదు, కానీ దేవుని యొక్క నీతిని గురించి బైబిల్లో విస్తారంగా రాశారు. మనుషుల పుస్తకాల్లోనైతే మనుషుని యొక్క దుర్నీతిని గురించి ఎక్కువ రాస్తారు. ఇది దేవ పుస్తకం, అందుకే దేవుని గురించిన గుణగణాలు దీనిలో గ్రంథస్థం చేయబడ్డాయి. అలాంటి గుణగణాల్లో ఒకటి ఏంటంటే, ద లార్డ్ ఈజ్ గుడ్, యెహోవా దయాళుడు. ఆ మంచి మాట ద్వారానే బైబిల్ అంతట్లో భక్తులు దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, ఆయన ఎప్పుడు మంచివాడే, ఏం చేసినా మంచివాడే. మనకు అది మంచిగా అనిపించకపోవచ్చు, అది చేదుగా అనిపించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, కన్నీరుగా అనిపించవచ్చు, గాయంగా అనిపించవచ్చు, కానీ ఆయన మంచివాడు కనుక ఆయన చేయనదంతయు మంచిది. నాకు తెలిసి మాట బైబిల్లో కనీసం 17 సార్లు 17 times రాశారు. మన దేవుడు ఎంత మంచివాడు, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక సందర్భాలు మనం మిస్ అవుతామేమో. మొదటి దగ్గర రాశారు, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం, 1 Chronicles chapter 16 verse 34. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. కనుక ఇదే అక్కడ తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు సైడ్ చేసినట్లు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు మంచివాడు. మంచివాడిని మనుషులు అంగీకరిస్తారు, నిరాకరిస్తారు. మంచివారిని మనుషులు అంగీకరిస్తారా, నిరాకరిస్తారా? మనల్ని ఎందుకు ప్రజలు అంగీకరిస్తారు చెప్పండి? వెరీ గుడ్, ఎక్సలెంట్ స్టేట్మెంట్. ఎందుకు మనం ప్రజలకంటే ఇష్టం అంటే, వాళ్ళు చెడ్డోళ్ళు కనుక మనం కూడా సేమ్ దారిలో ఉన్నాం కనుక రెండక్క కూర్చున్నానా, రెండన్నా కూర్చుండానా అంట. మంచికి స్థానం ఉండదు. ఇది నేను చెప్పే మాట కాదు, ఇక్కడ రాసిన 118 verse 20, Psalm 118 verse 20.
మన్నించండి, 23 వర్స్ 23 లేదా 22 కూడా చూద్దాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. 22లో రిజెక్టెడ్ స్టోన్, నిరాకరించబడిన రాయి. చూడు, మొదటి వచనంలో ఏం రాశారు? దయాళుడు. దయాళుణ్ణి ఎవరైనా నిరాకరిస్తారా? మంచివాన్ని, ఉత్తముణ్ణి ఎవరైనా నిరాకరిస్తారా? చెప్పరేంటి? నిరాకరించిన మనమే. ఇశ్రాయేలీయులు పాతకాలంలో నిరాకరించినారు. దే రిజెక్టెడ్ హిమ్. ఆయన తన వారి యొద్దకు వెళ్ళగా వారు ఆయన నిరాకరించిరి, సమాజ మందిరంలో నుండి వెల్లవేసిరి అనే వాక్యంలో మనం చూస్తాం. మంచి వారికి ఇష్టం కాలేదు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ఒకసారి రెండుసార్లు కాదు, ఎన్నిసార్లు రాశారు తెలిసి మాట? ఎన్నిసార్లు ఈ మాట బైబిల్లో రాశారో పరిచయమా? కొత్త నిబంధనలో కనీసం 5 సార్లు రాశారు. పాత నిబంధనలో నాకు తెలిసి మొదటిదే అనుకుంటా, ఒకసారి అనుకుంటా. కొత్త నిబంధనలో కనీసం 5 సార్లు రాశారు. మత్తయి రాశాడు, మార్క్ రాశాడు, లూకా రాశాడు. ఎందుకు యోహాను రాయలేదు? అపోస్తుల కార్యంలో రాయబడింది. తిరిగి చివరికి పేతురు వదిలేడు కదా, ఎవరు వదిలేసినవా? అందుకని పేతురు అన్నీ పట్టుకొని వచ్చి ఈ మాట రాస్తూ వచ్చినాడు. కనుక 5 సార్లు ఒక మాట కొత్త నిబంధనలో సైట్ చేశారు, పాత నిబంధనలోదంటే మనుషుడు దేవుణ్ణి ఎలాగ నిరాకరించినాడో చూడండి. పదే పదే యూ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్, యూ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్, యూ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్, బట్ హీ బికెమ్ ఎ కార్నర్ స్టోన్. అయితే ఆయన మూలకు తలరాయి ఆయను. ఆయన గురించిన ప్రయాణమే 118వ కీర్తనలో మనం చూస్తాం. మీరు అనుమతిస్తే దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు అనొచ్చు, దానికి దీనికి ఏం సంబంధం ఉంది అని. బైబిల్లో సంబంధం కలుపుకుంటే అన్ని సంబంధాలే, సంబంధం లేదనుకుంటే ఏది సంబంధం లేదు. ఇప్పుడు మనం వచనం 20 వచనము, ఇది యెహోవా గుమ్మము. ఏది? ఏది? 2 పదాలు అక్కడ ఉన్నాయి, ఇది అది, ఇది అది, ఇది అది. కింద వచనం చూడండి, 118వ కీర్తన 24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏది ఇది? మీలో చాలామందికి తెలుగు రాదనుకుంటే అంత ఇంగ్లీష్ మీడియమే. నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నా కనుక నేను తెలుగే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి 23 వర్స్ 23. నేను చెప్పే మాటల యొక్క మకరందం, వాక్యం యొక్క తేనె తెలుగు బైబిల్ చూసే వాళ్ళకైతే చాలా తీయగా అనిపిస్తుంది. బహుశా ఇంగ్లీష్ బైబిల్ చూసే వాళ్ళకి ఫార్మల్గా ఉండొచ్చేమో. 23 అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు. 2 పదాలు చెప్పాను కదా, ఇది ఏంటిది, ఏంటది. ఇది ఏంటి, అది ఏంటి. ఇది యెహోవా వల్ల కలిగినది కార్యం. ఇది మనం ఏం చేస్తామంటే వెడ్డింగ్ కార్డ్స్లో వేసుకుంటాం. ఏదైనా సరిగ్గా ఇదే పెట్టేస్తాం. దిస్ ఇస్ ద లార్డ్స్ డూయింగ్, ఇట్స్ మార్వెలస్ టు అవర్ ఐస్. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఏంటది? రాయబడింది, అది యెహోవా వల్ల కలిగిన కార్యం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏది యెహోవా ఏర్పాటు చేసిన దినం? 20 వచనంలో ఇది యెహోవా గుమ్మము. ఏది? గుమ్మములు కాదు, గుమ్మము. ఇదే యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్ ఈస్ ద గేట్ ఆఫ్ గాడ్. అందుకే ప్రభు అన్నాడు కదా యోహాను 14:6లో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడనూ రాలేడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని చెప్పటానికి ఏకవచనం ఇక్కడ వాడబడింది. గుమ్మములు అని వాడబడలేదు. గుమ్మము అంటే గేట్ అనే మాట ప్రస్తావన ఉండినట్లు వాక్యంలో మనం చూస్తాం.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సిద్ధపరిచిన అమూల్య సంపదైన ఆయన జీవిత ప్రస్తావన ఈ కీర్తన యొక్క సారాంశం. దాన్ని 5 దశలుగా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 118వ కీర్తన, సామ్ 118 వర్స్ 5, 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుచుని, విశాల స్థలముండి యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెత్సెమనే. ఎక్కడ మొరపెట్టాడు యేసుప్రభువు వారు? గెత్సెమనే తోటలోనికి వెళ్ళి చివరిసారిగా సామాన్యమైన ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర తీసివేయము, నా చిత్తము కాదు నీ చిత్తమే. నాట్ బై వెల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. నేను మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితే. వాట్ ఈస్ ఎ గ్రేట్ క్రై అండ్ అ ప్రేయర్ అదర్ దాన్ ద ప్రేయర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ వాస్ వెల్డ్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. గెత్సెమనే తోటలో యేసుప్రభు వారి యొక్క హృదయాంతరంగంలో నుండి బయటకు వచ్చిన ఈ సామాన్యమైన ప్రార్థన ప్రభావం కంటే ఇంకెక్కువైన ప్రార్థన ఏదైనా భూమి మీద ఉందని మీరు తలస్తారా? దిస్ ఈజ్ ద క్లైమాక్స్ ప్రేయర్. దిస్ ఈజ్ ద స్వీటెస్ట్ ప్రేయర్. దిస్ ఈజ్ ద సబ్లైమ్ ప్రేయర్. దిస్ ఇస్ ద స్మార్ట్ ప్రేయర్. దిస్ ఈజ్ ద షార్ట్ ప్రేయర్. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ప్రేయర్. వాట్ ఈజ్ అవర్ ప్రేయర్? 44వ వార్షికోత్సవంలోనికి వచ్చినాం. ఇది యెహోవా గుమ్మము. ఆ గుమ్మమైన యేసు ప్రభు వారు వెళ్ళిన మొదటి అనుభవం ఏంటంటే ద లైఫ్ ఆఫ్ ప్రేయర్ టాక్స్ అబౌట్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. గెత్సెమనే అంటే అర్థము ఆయిల్ ప్రెస్, నూనె గానుగా. కనుక ఒక ఒలివల పండులో నుండి నూనె బయటికి రావటానికి ఎంత ఆ పండు కష్టము, ఇబ్బంది గుండా వెళ్ళవలసిందో, అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనం ప్రభువారి కొరకు బయటికి పరిమళ సువాసనగా రావటానికి అనేక మార్గాల గుండా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే చాలా సందర్భాల్లో మనకి గెత్సెమనే అనుభవంలో రావటానికి ఇష్టం ఉండదు. ఆ తోటలో మనం ఒక్కళ్ళే ప్రార్థన చేయాలా? మిగతా 3 గుంపులు ఉన్నాయి, మీకు తెలుసు కదా. యేసుప్రభు ఒక గుంపు ఉన్నాడు, ఆయనకు దగ్గరలో చేతివేత దూరంలో ఒక 3 శిష్యులు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహానులు. వాళ్ళకి ఇంకా దూరంలో చాలామంది ఉన్నారు మనలాంటి వాళ్ళు. వీళ్ళంతా నిద్రలో ఉన్నారు. ప్రభు ఒక్కడే ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. విసుగక నిత్యము మా కొరకే విజ్ఞాపన చేస్తున్న నిశిత రాత్రిని ప్రియుడా. ఎవరా ప్రియుడు? ఎవరా రక్షకుడు? ఎవరా విమోచకుడు? ఆ దినాన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన మన ప్రభువారు ఈ దినాన మన కొరకై బైబిల్లో రాయబడిన మాట ప్రకారం మెల్కీసెదెకు క్రమం చొప్పున పరలోక స్థలములో తన సొంత రక్తాన్ని చేతబట్టుకుని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. ఇట్టి యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆ యాజకుడు లేకుండా మనం ఒకటే ప్రార్థన చేసి ఇది వాపసు వస్తుంది. మనం చేసే ప్రార్థనలన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? ఫిల్టర్ చేస్తున్నాడు. ఈ ఫిల్టర్స్ ఆల్ అవర్ ప్రేయర్స్. మీలో చాలామందికి తెలుసు కదా, ఫిల్ట్రేట్ ఎక్కువ ఉంటుందా, ప్రిసిపిటేట్ ఎక్కువ ఉంటుందా? కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఒకటి కలిపిన తర్వాత దాన్ని వడబోస్తారు. వడబోసిన తర్వాత కింద ఫ్లాస్క్ ఉంటుంది అనుకోండి, లేదా ఒక బీకర్ ఉంటుంది. ఆ బీకర్లోకి ఎక్కువ వస్తుందా, లేకపోతే ఫనల్ అంటే గరాట్ దాంట్లో ఎక్కువ ఉంటుందా? కిందే ఎక్కువ ఉంటుంది, పైన ఏముంటుంది? చాలా తక్కువ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాము? మనం పక్కన పడేస్తాం. అలాగే మనం ప్రార్థన చేసిన తర్వాత ప్రభువారు ఏం చేస్తారంటే వాడు ఒక స్టాండ్ పెట్టింటాడు. ఇదేంటి బెరాకా ప్రార్థన, ఒక డిఫెన్స్ కాలనీ పోయి దీంట్లో ఫనల్లో పోసిన వెంటనే కింద ఏమన్నా గారితే కదా, చొక్క 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 ఏం గారట్లేదు, అంత పైన ఉండిపోయింది. అన్ని ఆకులు అలములో ఏముంది, ఏం ప్రార్థన చేసినారు, ఏం చేసినారో వాళ్ళకి తెలియట్లేదు. మరి ఎలాగ ఎవరికైనా వచ్చిన గెస్ట్లకు మనం టీ కాఫీ ఇవ్వాలంటే మామూలుగా మనం ఫిల్టర్ చేస్తాం కదా. ఏమీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళట్లేదేమో. అందుకనే ప్రభువారు ఇంకా ఆకలన్నీ బాగా పిండేస్తున్నాడు పైన. పిండేసిన తర్వాత అప్పుడు ఒక చుక్క 2 చుక్కలు కలితే ఇంక చాలే ప్రభా, ఇదే వాళ్ళు చేసింది, ఇంతకంటే ఎక్కువ కెనాడు బ్రింగ్ నౌ. 44 years ఇదేనా? ఇదే టూ మచ్ అనుకో, ఎందుకంటే ఇంకెక్కువ చేయలేదనుకో. అందుకే బైబిల్లో రాయబడింది మలాకి 3వ అధ్యాయం, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. కనుక మొదటి అనుభవం ఏంటంటే
నేను ఇరుకులో ఉండి మొరపెట్టగా ఆయన విశాలమైన స్థలంలోనికి నన్ను తోడుకొని వచ్చాను. ప్రభు వెళ్ళిన మార్గం కంటే భిన్నమైన మార్గం మనం వెళ్ళలేం. కనుక బెరాక అనుబంధ సంఘాలు బెరాక కలిసి వచ్చిన విశ్వాసులమైన మనము యెహోవా గుమ్మమైన యేసు ప్రభు యొక్క మార్గములో నుండే ఆ యెహోవా సన్నిధిలోనికి మనం ప్రవేశించగలం. దాంట్లో మొదటిది ఏంటంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెచ్చమనే తోట అనుభవం, అదే ప్రార్థన అనుభవం. మన సంగతి ఏంటి? ఎప్పటిదాకా ప్రార్థన చేస్తున్నా? కొంతమంది గుంపుగా ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొత్త టైప్ వచ్చింది, కాన్ఫరెన్స్ ప్రేయర్స్ అని. ఇవి రకరకాలు వచ్చినాయి. నాకు అంత తెలియదు, ఎందుకంటే నేను హైటెక్ కాదు. నేను ఆఫ్లైన్ ప్రార్థనే చాలా ఇష్టపడతా. ఆఫ్లైన్ ప్రార్థనలో దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించే తీరు చాలా అమోఘం. మీలో కొంతమందికి పరిచయం ఉంటుంది. ఇలా ఏదైనా ఉపవాస ప్రార్థన కూడికంటే కొంతమంది చేరి వచ్చింటారు. ఈరోజు నేను చాలా అలసిపోయినా, ఏం ప్రార్థన చేస్తాం, ఎవరైనా ప్రార్థన చేస్తే తినేసి వెళ్ళిపోదాంలే అనుకొని వస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాంతరంగంలో భారం పోస్తే అప్పుడు ఎవరు చేయకుండా అయిపోతే మనం అవకాశం చేసుకుంటే ఏదో కొన్ని మాటలు చేసి ముగిస్తాను, వచ్చి ఖాళీగెళ్ళకుంటే ఏం బాగుంటుంది చూసేవాళ్ళ కొరకు కొన్నిసార్లు చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఒప్పించి అధికమైన భారం కలిగించి అయిపోయిన తర్వాత మనకి అనిపిస్తుంది, ఈజ్ ఇట్ మీ హూ ప్రేయిడ్? ప్రార్థన చేసింది నేనేనా? వేరే వాళ్ళు కూడా చెప్తారు వచ్చి మన దగ్గర, బ్రదర్ చాలా బాగా చేశారు, సిస్టర్ చాలా బాగా చేశారు. బాగా అంటే భారంతో చేశారు అని అర్థం, పదాలు కాదు. మనం ఈరోజు చాలా బాగా ప్రార్థన చేయాలని సిద్ధపడి వచ్చింటాం అనుకోండి. మన ప్రార్థన కిల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ముందే అనుకో, ప్రేయర్ కిల్లర్స్ అంటారు. వాళ్ళు వదలరు, స్టార్టింగ్ చేస్తారు, గట్టిగా చేస్తుంటారు, పోట్లాట. దేవుడికి వినిపిస్తుందో లేదు కానీ పక్కన వాళ్ళకి మాత్రం భలే వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ చేస్తే వెనక ముందు ఇక్కడే తిరుగుతుంటారు. ఇవన్నీ బేసిక్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలాగే ప్రార్థన చేస్తారు. బైబిల్ పదాలు మీరు వాడండి. మీరు గమనించిన లేదు, భక్సింగ్ గారి ప్రార్థనలు కొన్ని వినింటారు. ఎప్పుడైనా సామాన్యంగా బైబిల్లో వాడబడిన పదాలే వాడు. అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, మా ప్రేమగల పరలోకపు తండ్రి. ఇది ఎవరు నేర్పారు మనకు? యేసుప్రభువే నేర్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, కనుక మీరు ఇలాగూ ప్రార్థన చేయడి. ఎలా ప్రార్థన చేయాలా? పరలోకమందున్న మా తండ్రి. ఇది కాకుండా ఎక్కడెక్కడో స్టార్ట్ చేస్తారు, స్తోత్రం. ఎక్కడుంది బైబిల్లో? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ప్రార్థనా పనులు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఇలాగ ప్రార్థన ఆరంభించండి, ఒక మాట చెప్పండి, నాకు చూపించండి మీ బైబిల్లో. చెప్పరేంటి? చేస్తున్నారు కదా, బయటికి వెళ్ళి వింటున్నారు కదా, ఏకీపిస్తున్నారు కదా, ఆమె నేను చెప్తున్నారు కదా. ప్రేయర్ ఈజ్ ఎ డివోషన్, యూ కెనాట్ ప్లే విత్ ఇట్. అది భక్తి, అది మర్యాద, ఒక గౌరవ సూచకమైన ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు అంటే ఏమంటాడు? చెప్పరేంటి? ఏమంటాడు? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అలాగంటే బెల్ల నొక్కుతాడు. బెల్ల నొక్కితే వస్తారు అటెండర్లు, వాళ్ళు మార్షల్స్ లాంటి వాళ్ళు. ఈయనకి రాంగ్ ప్లేస్కి వచ్చినట్లున్నాడు, బెంగళూరుకి కానీ ఎర్రగడ్డకి కానీ తీసుకెళ్ళండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి, మంత్రి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి, ఒక అధికారి దగ్గరికి ఏం మాట్లాడాలి. మనం వెంటనే వాళ్ళని విష్ చేస్తాం, అయ్యగారు నమస్తే అండి, ఏంటి మీ విషయం? ఇది పని మీద వచ్చినా మా పని ఇది. అంతేగాని దీనికి ఎక్కడుంది? అలాగుంది. నెహెమ్యా ఎలాగ ప్రార్థన చేసినాడు? దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. పేతురు ఎలాగ ప్రార్థన చేసినాడు? ప్రభువా నన్ను రక్షించు. వాట్ ఏ సబ్లైమ్ ప్రేయర్స్. అలాంటప్పుడు ప్రార్థన కూడా వస్తుందా? పేతురు లాంటి వాడికి వస్తుంది. మరి మనకైతే రాదా, ముక్కు మూసుకొని ఇదే లాస్ట్ అనుకొని దిగి ఉంటాము నీళ్ళలో, సముద్రంలో. పేతురు ప్రార్థన చేసినాడు. కనుక సంగతి ఏంటంటే, మనం బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో రాయబడిన వాక్యాల ప్రకారంగా మనము ప్రార్థన చేయటం అవసరం. యేసు ప్రభువు వారు ఎలాగ సంబోధించినాడు? మీరు నాకు చూపించండి సవాల్, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా, లేదా మత్తయి సువార్త మొదలుకొని అపోస్తుల కార్యముల దాకా, అపోస్తులు కానీ యేసు ప్రభువు కానీ ఎక్కడైనా ప్రార్థన స్తోత్రం హల్లెలూయా ఆరంభించినాడని చూపించి. యేసు ప్రభు ఎలాగ ప్రార్థన ఆరంభించినాడు? తండ్రి. వాట్ ఎ లవ్లీ, ఎండేరింగ్, పర్సనల్, పెనట్రేటింగ్, పవర్ఫుల్, స్పిరిచువల్ ఎక్లమేషన్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4-5 సార్లు అన్నాడు, నీతి స్వరూపుడు ఒక తండ్రి, మహిమా స్వరూపుడు ఒక తండ్రి, నిత్యుడు ఒక తండ్రి,
సిలువలో కూడా ఆయన ఆరంభించిన ప్రార్థన ఏంటి? స్తోత్రం 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 అంటే కింద ఇక సిలువ వేసిన వాళ్ళు ఏమవుతారు? ఎంత చక్కగా ప్రార్థన, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని. వాట్ ఎ లవ్లీ అడ్రస్. ఈజ్ దెర్ ఎనీ బెటర్ అడ్రస్ దాన్ దిస్? ఇంతకంటే ఇంకెక్కువగా చాలా నివర్ణాభావంగా మన దేవుణ్ణి సంబోధించింది. పాత నిబంధనలనంతా అలాగొచ్చింది. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, బీకడైన దేవా, ఎవడును సమీపంలో మహిమలో ఉన్న దేవా, అంత పాత నిబంధనలు వచ్చింది. యేసుప్రభు వారు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత అంత కాంప్లికేట్ చేయొద్దు, లెట్ us మేక్ ఇట్ వెరీ సింపుల్ అని తండ్రి 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 తండ్రి. ఆయన జీవితం అంతట్లో ఆయన మనకు తండ్రిని పరిచయం చేసినాడు. మీకు తెలుసో తెలీదో నాకు అంత అవగాహన లేదు, కానీ నేను రక్షించబడిన తర్వాత కొంతకాలము ఒక ముస్లిం రిచ్ లేడీ, ఐశ్వర్యవంతురాలైన ఒక స్త్రీ ఎలా ప్రభుని నమ్ముకునిందో ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం టైటిలే చాలా అబ్బురం అనిపించేటట్లుంది. ఆ టైటిల్ ఏంటంటే ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. ఇంకోసారి చెప్పనా? ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. నేను ఆయన్ని తండ్రి అని పిలవటానికి ధైర్యం చేశాను. అది పుస్తకం యొక్క టైటిల్. ఆ బిల్క్విష్ షేక్ అనుకుంటా, పాకిస్తాన్ రిచ్ లేడీ, చాలా ధనవంతురాలైన స్త్రీ. వాళ్ళు సాధారణంగా తండ్రి అని పిలవరు, ఎవరు తండ్రి అని పిలవలేరు. ఒక యేసుప్రభువే మనకు తండ్రిని బయలుపరిచినాడు. అందుకే శిష్యులు అన్నారు, తండ్రిని చూపించడం మాకు అంతే. అదే సందర్భంలో ఇక్కడ వాడబడిన ప్రస్తావన. అందుకనే ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు తండ్రికి ఇష్టమైన ప్రార్థన, తండ్రి చిత్తములో ఉన్న ప్రార్థన యేసుప్రభు వారు ఆరంభించినట్లు మనం ఎరుగుతున్నాం. నేను ఇరుకులో ఉండి మొరపెట్టగా నన్ను విశాలములోనికి తోడుకొని వచ్చితివి. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెత్సెమనే అనుభవం. రెండవది చూస్తామా? 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గబ్బాతా. గబ్బాతా అంటే ఎలివేటెడ్ ప్లేస్, రిడ్జ్, ప్లాట్ఫామ్, డయాస్ అని అర్థం. యేసు ప్రభు వారు ఈ అధికారుల యొద్దకు లేదా న్యాయాధిపతుల యొద్దకు ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన బంధించిన తర్వాత వారు తీసుకుని వెళ్ళారు. అప్పుడు బహుశా ఈ వచనము ప్రస్తావించబడిందని మా బైబిల్ పండితుల అభిప్రాయం. ఏంటది? మనుషులను నమ్ముకోండి కంటే అంటే హేరోదుని, పిలాతుని, అన్నను, కైపాను ఇలాంటి వారిని అంతా నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అధికారులు దేవునికి పరిచారకులే, మనకు సేవ చేయటానికి, కానీ అన్నిసార్లు వాళ్ళు చేయలేరేమో అని ప్రభువు వారు తన అనుభవంలోనే గుర్తించినాడు. సరే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒక నిర్దోషిని రాత్రిపూట అంత వాదోపవాదాలైన తర్వాత ఒక దోషి అని పరిగణించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అర్థమైంది అనుకుంటే తెలుగులో. మన సుప్రీంకోర్టు కూడా నాకు తెలిసి ఇప్పుడు దాకా రాత్రిపూట 3 సార్లే పనిచేసింది అనుకుంటా. అది కూడా చాలా స్పెషల్ కేసుల్లో పనిచేసింది. కానీ ఒక నిర్దోషిని దోషిగా తీర్చడానికి రాత్రిపూట కోర్టులు ఓపెన్ చేయడం అనేది అసంభవం. సాధారణంగా పగలపూటే వాళ్ళు కార్యక్రమాలు జరిగిస్తారు, కానీ బైబిల్ చరిత్రలో ఇది నిలిచిండేది. వారి న్యాయపీఠము రాత్రంతా ఓపెన్ చేసినారు. ఎవరి కొరకు? దాడి చేసి చంపిన వారి కొరకు కాదు, వారిని ఉరిశిక్ష వేయటానికి కొరకు కాదు, సిలువ వేయటానికి. Is there any criminal in this whole world who was accused, guilty, and was subjected to punishment during night? బైబిల్ చరిత్రలో ఇది ఒక్కటే. పాపం ఎరగని, దోషం ఎరగని ఆ నిర్దోషిని యేసుప్రభు వారు మనందరి కొరకాయి రాత్రంతా తీర్పు తీర్చిన తర్వాత తేలిన పదార్థం ఏంటంటే నిర్దోషే. వాళ్ళు చెప్పినారు, అది మనం చెప్పేది కాదు, పిలాతే చెప్పినాడు, ఈయన ఎందుకు నాకు ఏ దోషము కనబడలేదు. బట్ వాట్ టు డూ? హి వాజ్ హెల్ప్లెస్ పైలట్, సహాయం చేయలేనివాడు. అందుకంటే రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంటాం. ఆయన భార్య
ఉత్తరం రాసి లేదా కబురు పంపించింది. మీకు తెలుసు కదా, బైబిల్ చరిత్రలో ఆఖరిగా కలగనింది ఆమె ఒక్కటే. ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి కలలు లేవు. లాస్ట్ డ్రీమర్ ఆమె కలగనింది ప్రభువారిని గురించి. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభువారు ఆయా స్థలాల్లో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు వీళ్ళు పెద్ద విల్లా ఉంటుంది కదా, మంచి బంగ్లా, ఎక్కడో బయట సిట్అవుట్లో కూర్చొని ఉంటే, మరి అప్పుడు గట్టిగా చెప్పేవాళ్ళు ఏమో వాక్యం తెలియదు, చాలామందికి వినపడేటట్టు యేసుప్రభు ఎక్కడో సమాజ మందిరాల్లో అక్కడక్కడ వాక్యం చెప్తూ ఉంటే ఈమెకు ఆ వాక్యం వినిపించిందంట. ఈమె ఆ వాక్యాన్ని స్వీకరించి రక్షించబడిందంట. అందుకే యేసుప్రభు అంటే ఈమెకు ఒక ప్రత్యేకమైన అభిమానం. పేరు రాయలేదు, ఆమె పేరు రాసింటే కొంతమంది పేరు పెట్టుకుని ఉంటారు. ఆమె పేరు ఎందుకో మరి పేరు రాయలేదు. పేరు రాయని సిస్టర్స్ కొంతమంది బైబిల్లో ఉన్నారు. దాంట్లో ఈమె ఒక్కటి. ఆమె భర్తకి ఎంత ధైర్యం చేసింది చూడండి. మంచి పని చేయటానికి భార్యలు పూనుకోవచ్చు, చెడు పని చేయటానికి కాదు. అననీయ సపిర్యాల వల్లే ఏకమనస్సు తీసుకురాకూడదు అలాంటి దాంట్లో. కానీ దైవికమైన కార్యాల కొరకాయి భర్తకు ఒకరిని పిలిచి కబురు పెట్టి పంపించింది. సాధారణంగా ఆఫీసులో ఉన్నప్పుడు మనము భార్యలు కూడా ఫోన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, చిరాకేమో, కోప్పడతాడేమో అని. అందుకే లంచ్ బ్రేక్లు చివరికి వచ్చేటప్పుడు చాలా సమయం చూసి జాగ్రత్తగా ఫోన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే ఉదయం 11 గంటలకి వాళ్ళని ఫోన్ చేస్తారా, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురా అని ఫోన్ పెట్టి ఎప్పుడు చెప్పాలో ఎలాగ చెప్పాలో వాళ్ళకి చాలా తెలివి ఉంది. అందుకనే జ్ఞానవంతురాలు అని వారు పేరు పిలిచినారు. మమ్మల్ని జ్ఞానవంతుడు అని అనట్లేదు. ఆమె వర్తమానం పంపించింది, ఆ నీతి మంతిని జోలు ఎద్దుకు వెళ్ళదు. భార్య మాట వినాలా. అబ్రహాం విన్నాడు, కానీ పిలాతు వినలేకపోయినాడు. ఏం చేస్తాం, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నీతి యావత్తు నెరవేర్చబట్టానికి బహుశా పిలాతు ఆయన అప్పగించినాడు. మనం ఎరగం, ఈయన నిర్దోషి, నేనేం చేయలేను కనుక పళ్ళెంలో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని ఆయన్ని సిలువ వేయటానికి అప్పగించిన వాక్యంలో మనం చూస్తాం. దిస్ వాజ్ ద గ్రేటెస్ట్ అన్ఫెయిర్ జడ్జిమెంట్ డెలివర్డ్ టు ద హ్యూమన్ బీయింగ్ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీ. బైబిల్ చరిత్రలో ఒక మానవునికి జరిగిన ఘోరమైన అన్యాయపు తీర్పు ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువారిని. రాత్రికే టైం ఉండదు కదా, కొన్ని 100 మందిని చంపిన వాళ్ళు 7-8 ఏళ్ళు జైల్లోనే ఉంటారు. ఆ తర్వాత ఏదో భిక్షనో లేకపోతే ఏదో ఒకటి శిక్ష తగ్గించడం ఏదో చేస్తూ ఉంటారు. ఏమీ చంపకున్న వ్యక్తిని, చనిపోవటానికి తాను ఇష్టపడిన వ్యక్తిని రాత్రి ఆగ మేఘాల మీద సిలువించడానికి అప్పగించడమా? ట్రయల్ పీరియడ్ కొద్దిగా నివ్వచ్చు కదా. ఎలాంటి నేరస్తుడికైనా లోకంలో ట్రయల్ పీరియడ్ చూస్తాం. ఒక్క రాత్రి పట్టుకొని ఒక్క రాత్రి తీర్పు తెచ్చి ఒక్క రాత్రి శిక్షకు అప్పగించిన నేరస్తుని గురించి ఎప్పుడైనా మీడియాలో మీరు చూసారా? సోషల్ మీడియా కానీ, న్యూస్ పేపర్లో కానీ, ఎక్కడైనా నెట్లో కానీ ఎక్కడైనా చూసారా? ఒకే ఒక్క స్థలం, అదే బైబిల్. పాపం మెరుగని దేవుడు పాపముగా మన కొరకు చేయబడటానికి ఆయన తను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గబ్బాతా. అన్యాయపు తీర్పు ఆయన పొందటానికి ఇష్టం. ఇది యెహోవా గుమ్మము. కనుక యెహోవా గుమ్మమైన యేసుప్రభు యొక్క అనుభవాన్ని గురించి, మార్గాన్ని గురించి మనము నేర్చుకోవటానికి ఆరంభించిన మొదటిది ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం. రెండవది పెయిన్ఫుల్ లైఫ్, బాధతో కూడిన జీవితం, అదే గబ్బాతా. మూడవది చూస్తామా? 118వ కీర్తన, 118వ కీర్తన 10వ వచనం. Psalm 118 verse 10. అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. ఎక్కడ చుట్టుకొని ఉన్నారు? దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ద క్రాస్. సిలువ దృశ్యం. యెరూషలేముకు వెలుపట అల్లంత దూరాన కల్వరి కొండ మీద సైనికులంతా ఆయన దగ్గర చుట్టుకుని. మీరు చూసింటారు కదా, ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అందరు చుట్టుకొని ఉంటారు. చేసేవాళ్ళు తక్కువ మంది, సహాయం చేసేవాళ్ళు తక్కువ మంది, చుట్టుకొని ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ చుట్టుకొని ఉండేదాన్ని బట్టి వాళ్ళకు ఊపిరి ఆడుకుని చచ్చిపోవటానికి కూడా అవకాశం ఉంది. ఏం జరుగుతుందని అక్కడ ఏమైనా చేయటానికి వెళ్ళారా? వాళ్ళందరూ అలాగ నన్ను చుట్టుకొని ఉన్నారు. ఎవరి చుట్టూ ఎవరుండాలా? ఎవరి చుట్టూ ఎవరుండాలా? కానీ ఎవరి చుట్టూ ఎవరున్నారు? యేసు ప్రభు యొక్క సిలువ మానవ కోటికి
ఒక అమోఘమైన ఘట్టం. ఆ సిలువే లేకపోతే మనకు శరణ్యమే లేదు. ఆ సిలువే లేకపోతే మనకు నీడే లేదు. ఆ సిలువే లేకపోతే మనకు నిరీక్షణే లేదు. ఆ సిలువే లేకపోతే మన పాపాలకు క్షమాపణే లేదు. ఆ సిలువే లేకపోతే మన యాత్రలో మనం ముందుకెళ్ళటానికి మార్గమే లేదు. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, సిలువ యందు అతిశయించుట తప్ప లేదా మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే. అనేకసార్లు మన చుట్టూ, యేసుప్రభు చుట్టూ అయితే మనుషులంతా చుట్టుకొని ఉన్నారు. మన చుట్టూ సమస్యలన్నీ చుట్టుకొని ఉంటాయి. మనకు అనిపిస్తుంది, ఈ సమస్యలన్నీ నాకేనా, ఈ కష్టాలన్నీ నాకేనా. ఎవరికి కష్టాలు వస్తే వాళ్ళు ఏమనుకుంటామంటే, నాకు వచ్చినన్ని కష్టాలు ఈ మందిరంలో ఎవరికి లేవు. అందరూ అలాగే అనుకుంటారు. మీరేమనుకుంటారు? నన్ను చూసి ఆయనకేం బాగా వాక్యం చెప్పొచ్చు, సోమవారం నుండి బ్యాగ్ తగిలేసుకొని యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అనుకుంటాను. నేనేమనుకుంటాను, నేను మీకు ఎంత వాక్యం చెప్తానో మీరు చాలా సరదాగా ఉంటారు, సోమవారం అంటే మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉంటారు, అసలు మీలాంటి జీవితం ఎవరికి వస్తుంది, మీకు తప్ప అని నాకు అనిపిస్తుంది. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, చెట్టుకి తగినంత గాలి. మర్రి చెట్టుకి తగినంత మర్రి చెట్టుకి గాలి ఉంటుంది, ఆముద చెట్టుకి తగినంత ఆముద చెట్టుకి, వేప చెట్టుకి తగినంత వేప చెట్టుకి. ఈ చెట్టు ఏంటి అనేది చిన్నదా పెద్దదా అనేది, ప్రతి చెట్టుకి గాలి ఉంటుంది, కానీ ఆ గాలి చిన్నదా పెద్దదా అనేది ఆ చెట్టును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా అలాగో పెద్ద చెట్టుకి పెద్ద గాలి వస్తుంది కదా, నేను పెద్ద గోడ మీదకు అని అనుకోకూడదు. పెద్ద చెట్టుకి గాలి వచ్చినా అదేం కదలదు. మీకు తెలుసు కదా, ప్రపంచంలోనే చాలా పెద్ద చెట్టు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో కదిరి ప్రాంతంలో ఒకటి ఉంది. దాన్ని తిమ్మమ్మ మర్రిమాను అని అంటారు. దానికి ఎక్కడ ఆరంభమో ఎక్కడ ముగింపో ఇప్పటిదాకా తెలియదు. కొన్ని ఎకరాల్లో అది విస్తరించింది. మర్రి చెట్టు అన్నీ ఓడలే ఉంటాయి. ఇది స్టార్టింగ్ అని చెప్పడానికి ఏం లేదు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మరి దానికి ఎంత గాలి చెప్తారు? విండ్ మిల్స్ పెడతారా? ఎంత పెట్టినా దానికి ఏం చలనం ఉండదు, ఎందుకంటే అది ఒక స్టేజ్ దాటిపోయింది. దాన్ని ఇప్పుడు ఏం కదిలించలేదు, ఏ సునామీ కదిలించలేదు, ఏవి దాన్ని కదిలించలేదు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, నీతిమంతులు దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వారాయి. అలాగ నాటబడిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారు నీటి కాలువల యొద్ద నాటబడిన వారై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అప్పటిదాకా గాలంటే తెలుస్తూనే ఉంటుంది, గాలంటే తెలుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి నాటబడి వేళ్ళూనుకున్న తర్వాత అప్పుడు గాలి యొక్క ప్రభావం దాని మీద తక్కువగా ఉంటుంది. కానీ ప్రభువు అనుమతించేవన్నీ మేలుకే. రోమా 8:28 చెప్పబడింది, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. మనకంటే ముందు భక్తులు ఇలాంటి పరిస్థితులు గుండా చాలామంది వెళ్ళారు. మనం వెళుతున్న శ్రమలు వాటితో పోల్చుకుంటే చాలా, అసలు నో కంపారిజన్ అనుకోండి. మనం పోల్చుకోవటానికి వీలే లేదు. మనకి ఏది చిన్నది వచ్చినా కూడా అబ్బా ఇన్ని పెద్ద కష్టాలు వచ్చినాయని అనుకుంటా. నేను ఆ మధ్యలో ఆంధ్రాలో కృష్ణా జిల్లాకి వెళ్ళా, చాలా కాలం క్రితం, ఈ మధ్యలో కాదు. అక్కడికి వెళ్తే ఒక ఆంటీ ప్రార్థన చేస్తురండి బ్రదర్ అని పిలిచింది. సరే, అక్కడున్న స్థానిక సేవకుడు నేను కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. సరే, ప్రార్థన చేయడానికి వెళ్తే మొట్టమొదట నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, దేని కొరకు ప్రార్థన చేయాలా అని అడిగారు. అంటే దేని కొరకు ప్రార్థన చేయాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి బాబు, ప్రార్థన చేయండి అనింది. ఏమి కష్టాలు అంటే చెప్పండి, ప్రార్థన చేస్తుంటే. అయ్యో చాలా కష్టాలు ఉన్నాయి బాబు, చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయి బాబు, ప్రార్థన చేయండి అని. మరి ఏమని ప్రార్థన చేయమంటారంటే అన్న, చెప్పుకోలేనన్ని కష్టాలు ఉన్నాయి బాబు, ప్రార్థన చేయండి. సరేలేండి అంటే, వద్దులేండి ప్రభుకే తెలుసు, నేను అలాగే ప్రార్థన చేస్తే. కాదు బాబు, చెప్పుకోలేనన్ని కష్టాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి బాబు అని. చెప్పుకోలేనన్ని కష్టాలు అయితే వద్దులేండి అంటే, కాదు బాబు చెప్పుకోలేనన్ని కష్టాలు. ఏంటంటే మీ కష్టాలు ఏంటంటే, బర్రె పాలు ఇట్లేదు బాబు, ప్రార్థన చేయండి. బర్రె అంటే గేదె. ఆ పెద్ద ఎస్టేట్ ఉంది, ట్రాక్టర్లు, పనివాళ్ళు ఉన్నారు, ఊరికి వెళ్ళపట్ట పెద్ద ఫామ్ హౌస్ మాదిరి ఉంది. అంత పెద్ద ఫామ్ హౌస్లో ట్రాక్టర్లు ఉండే దగ్గర, పనివాళ్ళు ఉండే దగ్గర, పశువుల మందులు ఉండే దగ్గర, ఇంకా అన్నీ ఉండే దగ్గర ఒక్క బర్రె పాలేకపోతే ఏమైంది? అది కష్టమే కాదంట, చెప్పుకోలేనంత కష్టం. కొంతమంది విశ్వాసులు అలాగే ఉంటారు, వాళ్ళకి చెప్పుకోలేనంత కష్టం. ఏంటంటే జలుబు చేసింది, ఏంటంటే ఇండైజేషన్ అయింది, ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది. అయ్యో చెప్పుకోలేం బ్రదర్, అదైతే చెప్పొద్దులేండి.
బైబిల్ చరిత్రలో ఉన్న భక్తులు వెళ్ళిన శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలను బైబిల్లో రాశారు. శిలువ మార్గం కూడా మనం వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని అంగీకరించేవాడు. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఇద్దరు విశ్వాసులు ఉంటే ఇద్దరు విశ్వాసులు పిలిచినాడు. పిలిచి చెప్పాడంటే, నేను మీ ఇద్దరికి ఒకే బరువు, ఒకే పొడవు, ఒకే వెడల్పున్న సిలువ ఇస్తా, మీ ఇద్దరు కలిసి పలానా స్థలానికి వెళ్ళి తిరిగి రావాలన్నాడు. సరే, ఇద్దరు సిలువ మోసుకున్నారు. ఏమన్నా అసలు ఒకళ్ళు ఊరు బయటపోయిన తర్వాత ఒకడికి బరువు అనిపించరే, చాలా బరువు అనిపిస్తుందిరా ఇది, ఎలాగో సిలువ మన పాస్టర్ గారే కదా ఇచ్చింది, దీన్ని కొద్దిగా కిందకి కట్ చేస్తానులే, ఒక అర్ధడగానే కట్ చేస్తానులే, నీ ఇష్టం రానాడు పక్కన వాళ్ళు, మీలాంటి భక్తులు. సరే, వాడేం చేసాడంటే సగం కత్తిరించిన, అంటే సగము అడుగు కత్తిరించినాడు. ఇంకా ముందుకెళ్ళాడు. ఇంకా బరువుగుందిరా, ఇంక కొద్దిగా సగం కత్తిరిస్తాను రా, నన్ను ఏం అడగొద్దురా, నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నీ సిలువ అని. సరే, అలా కత్తిరించినాడు. ఇంకా దగ్గరికి పోయినాడు. ఇంకా బరువుగుందిరా, తేలిక ఊరికే అడ్డం దొగుతుంటే చాలు కదా, నిలువు ఎందుకురా, నీ ఇష్టం రా అన్నాడు. ఇంకా కొద్దిగా కత్తిరిస్తాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పొడగాటి కాలువ వచ్చింది. ఈ కాలువ దాటాలి. ఈ కాలువ వెడల్పు 6 అడుగులు ఉంది. ఆ సిలువ వెడల్పు కూడా, పొడవు కూడా 6 అడుగులు ఉంది. ఇప్పుడు ఆ సిలువ వేసుకొని దాని మీద కాలు పెట్టి అవతలికి వెళ్ళి సిలువ బయటికి లాక్కోవాలి. దాని కొరకు పాస్టర్ గారు సిలువ ఇచ్చి పంపించినాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, బరువు మోసుకుని మమ్మని ఆయన శాడిస్ట్ కదా, అందుకే మనకి ఇచ్చినాడేమోరా అని అనుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే ఒక యవనస్తుడు ఆ సిలువ కింది భాగాన్ని కత్తిరించుకోకుండా మోసుకొని బరువైనా సరే వెళ్ళాడు, ఆ పిల్లవాడు ఆ కాలువ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు దాకా ఈ సిలువ అడ్డంగా వేసి సిలువ మీద నడిచి అవతలికి వెళ్ళాడు. సిలువ ఎత్తుకున్నాడు. రారా నువ్వు కూడా అన్నాడు. ఎక్కడికి వస్తాడు మనవాడు? ఇప్పుడు వాడు కూడా కాళ్ళ మీద ఆ సిలువ వేయటానికి ప్రయత్నం చేస్తే కింద నీళ్ళలో పడిపోతుంది. అయ్యో, తక్కువ వచ్చిందిరా అప్పుడు, మరి ఏం చేయాలి, వెనక అక్కడ కత్తిరించినా అది తెచ్చుకున్నా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావురా. ఇప్పుడు బుద్ధి లేని కన్యకల మాదిరి అడిగినాడు, నీ సిలువ కొద్దిగీరా నాకు, ఇది ఎవరి సిలువ వాడిదే, ఇది ఇచ్చేది కాదు, నీ సిలువ నీదే. వెనకే ఉండిపోయాడు. ఈ సిలువ మోసుకుని యవనస్తుడు మాత్రం ముందుకు వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు చెప్పిన గమ్యం చేరాడు. అక్కడి నుండి తిరిగి వచ్చినాడు. తిరిగి పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ సిలువ కత్తిరించుకున్న వ్యక్తి మాత్రం తిరిగి పాస్టర్ గారి దగ్గరికి రాలేదు. ఏమయ్యాడో తెలియదు. ఇదొక చిన్న ఉదాహరణ. ఏంటి ఉదాహరణ మనకు జ్ఞాపం చేసేదంటే, మన పరలోకపు కాపరి, ప్రధాన కాపరి పాస్టర్ యేసుక్రీస్తు ప్రభువారు మనకు తగినట్లాంటి సిలువలు అనుగ్రహించి మోసుకుని వెళ్ళాలని కోరుతుంటాడు. మనమేమనుకుంటే చాలా కష్టం అని అనుకున్నా. అయితే సమయం వచ్చిన తర్వాత అదే మనకు ఉపయోగపడుతుందని మనకు అర్థం కాలేదు. అందుకే మనలో చాలామంది నష్టపోయామనుకుంటాం. మనకు మొదటే చెప్తే మనం రెడీ అయిపోతాం. కానీ ప్రభు ఎప్పుడు మనకు బ్లూ ప్రింట్ ఇవ్వడు. యోసేపు రంగురంగుల చొక్కా వేసుకుని వెంటనే, యోసేపు నిన్ను మీ అన్నోళ్ళు గోతులో పడేస్తారు, అక్కడి నుండి వ్యాపారస్తులకు అమ్మేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చెరసాల్లో ఉంటావు, ఆ తర్వాత 30 ఏళ్ళకి రాజు దగ్గరికి వస్తావు, నువ్వు షేవింగ్ చేసుకొని మంచి పాష్ డ్రెస్ వేసుకొని ఒక్కసారి గొంతులో అదేంటి బంగారం వేసుకొని బ్రాస్లెట్ కడుక్కొని అసలు ఏమవుతావో తెలుసా, హైలైట్, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు ఈజిప్ట్కి. కనుక ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలంటే యోసేపు ఏమనుకుని ఉంటాడు, పగటికల్లా డబ్బులు లేకపోయినా సిలుకు శాస్త్రం చెప్తున్నారు ఏంటి వీళ్ళు అనుకుని ఉంటాడు. దేవుడు అడుగడుగున మెట్టుమెట్టుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. అలాగే ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంధు పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర ఉంటే, అమ్మాయి అసలు నీ ఫ్యూచర్ ఎలాగుందో తెలుసా, అస్సలు లైమ్ లైట్ అనుకో, నువ్వు చిన్న వయసులోనే అంతఃపురంలోనికి వెళ్తావు, నువ్వు అసలు మిస్ యూనివర్స్ అనుకో, చాలా గ్రేట్ అయిపోతావు, తర్వాత నువ్వు రాణైపోతావు, నిన్ను బట్టి ఎంతమంది ఆశీర్వదించబడతారు. ఇప్పుడు అంత దాకా వద్దులేండి అంకుల్, ఏదైనా చిన్న ఉద్యోగం ఏంటో పని చేసుకుని బతుకుతాను అని అంటారేమో. అలాగే దావీదు బెత్లెహేముకు యెరూషలేముకు వెలపట్టి అల్లం దూరాన బెత్లెహేము అరణ్యంలో ఒక కర్ర పట్టుకుని తను గొర్రెల మందం వేస్తుంటే, బ్రదర్ కర్ర పడేయండి బ్రదర్, గొడ్డలు పడేయండి బ్రదర్, కమ్మడి పడేయండి బ్రదర్, ఏంటి అన్నీ పడేయమంటున్నారు, అసలు ఇదే నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి, ఇదిగో ఈ గొర్రెల మేపమని ఇచ్చినాడు. అసలు కాదు బ్రదర్, మీరు ఏమవుతారో తెలుసా, సితారా పట్టుకుంటారు, మీరు ఏమవుతారో తెలుసా, కత్తి పట్టుకుంటారు, మీరు ఏమవుతారో తెలుసా, వడిసెలు పట్టుకుంటారు, మీరు ఏమవుతారో తెలుసా, రాజుగా సింహాసనం మీద ఉండబోతున్నారు, మీరు ఏమవుతారో తెలుసా, మందిరం కట్టిస్తారు, 40 ఏళ్ళు దేవుని ప్రజలను పరిపాలన చేస్తారు. అంత వద్దులే బ్రదర్, మా నాన్నగారు రాత్రిపూట భోజనం పెడితే చాలు కానీ
మన తలంపులకి దేవుని తలంపులకి ఎంత తేడా ఉంటాయి చూడు. అందుకే ఇవి అర్థం కాదు. భూమి ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా దేవుని తలంపులు ఉంటాయి. మెట్టుమెట్టుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అనేక సందర్భాల్లో దాంట్లోనికి రాకపోవడం చాలా విషాదకరమైన సంగతి. ఈ వార్షికోత్సవ సందర్భాన ఇది యెహోవా గుమ్మమైన యేసుక్రీస్తు ప్రభువుని వద్దకు రా. ఇంకా రాకుండా బహుశా బయటే ఉన్నావు. మీ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ ఎప్పుడు ఎలాగా అని అనుకుంటా ఉన్నా. మానవులు ఇచ్చే ఇవన్నీ భరించడం చాలా కష్టమే. కానీ బైబిల్లో మనకంటే ముందుగా వెళ్ళిన భక్తులు ఉన్నారు. వారి చరిత్రే మనకు ఊరట. ఇప్పుడు దాకా యేసు ప్రభు యొక్క అనుభవాలు 3 చూసినాం. మొదటిదేంటి? గెత్సెమనే, ద లైఫ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా జీవితం. రెండవది ఏంటి? గబ్బాతా, ద లైఫ్ ఆఫ్ పెయిన్ఫుల్నెస్. మూడవది ఏంటి? సిలువ, కల్వరి, ద లైఫ్ ఆఫ్ పర్సిక్యూషన్, సిలువ శ్రమలు. 4-5 చూసి ముగిస్తామా? 118వ కీర్తన 17వ వచనం, Psalm 118 verse 17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ హిజ్ రిజరక్షన్. యేసు ప్రభు యొక్క పునరుత్థాన ప్రవచనం ఇది. నేను చావను. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాల్లో అన్నాడు, బిహోల్డ్ ఐ యామ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఐ యామ్ అలైవ్. అందుకే సువార్తలో కూడా యేసు ప్రభుని ఎక్కడ పెట్టారో సమాధిలో నుండి తీసుకెళ్లారు కదా అని కొంతమంది స్త్రీలు వచ్చి అడిగారు తోటమాలిని, వేర్ ఈస్ హీ దట్ వాస్ లైడ్ ఇన్ ద సెపల్కర్. సమాధిలో ఉంచబడిన వ్యక్తి ఎక్కడున్నాడు? వాడి దగ్గరకు వచ్చిన వర్తమానం ఏంటంటే, వై డు సీక్ ద లివింగ్ అమాంగ్ డెడ్. సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఇది భక్త్ సింగ్ గారికి చాలా ఇష్టమైన అంశం. ఆరంభ దినాల్లో ఈ అంశాన్ని గురించి ఆయన కొన్ని నెలలు బోధించినాడు, మంత్స్. వై డు సీక్ ద లివింగ్ అమాంగ్ డెడ్. ఆయనకి ఇష్టమైన ఫేవరెట్ టాపిక్స్లో ఒక టాపిక్ ఏంటంటే రిజరక్షన్, పునరుత్థానము. నేను చావను, నేను సజీవుడనై ఆయన క్రియలు ప్రకటిస్తా. అందుకే యోబు గ్రంథంలో ఉంది కదా, నా విమోచకుడు సజీవుడు. ప్రభుకు స్తోత్రాలు. ఆ పునరుత్థాన శక్తిని బట్టి మనం భౌతికంగా ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మన కాలం ముగిస్తే, మనం సమాధి దగ్గరికి వెళితే, తిరిగి ఆ ప్రభువారు వచ్చినప్పుడు మనము లేపబడబోతున్నాము. సమాధిలో ఉన్న మనము, మృతతుల్యమైన మనము, మానవునకు బంధకాల్లో ఉన్న మనము, శరీరమునకు లోనై ఈ మట్టికి మన్ను కలిసే ఈ శరీరములో ఉన్న మనము వదినాన్ని ప్రభు వచ్చినప్పుడు మహిమా దేహాలు ధరించి లేపబడుతున్నాం. ఆయనతో పాటు సదాకాలం ఉండే భాగ్యంలోనికి వెళ్తాం. అక్కడ ఇలాంటి చీకటి లేదు, ఇలాంటి లైట్లు ఫ్యాన్లు అవసరం లేదు, అక్కడ కోవిడ్ లేదు, మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరము లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు. ఈరోజు చూడండి మీరు ఎంత దర్జాగా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. కోవిడ్ ఈరోజు లీవ్ తీసుకునింది. డోంట్ వరీ, టుమారో ఆల్సో ఈజ్ ఆన్ లీవ్. సో బోత్ డేస్ హీ హ్యాస్ అప్లైడ్ లీవ్ టు బెరాకా. సో పరలోక రాజ్యంలో ఈ రోగము, తర్వాత తుచ్చమైన పాపమునకు లోబడి ఈ శరీరాన్ని మనం విడిచిపెడతాం. అందుకే బైబిల్లో రాయబడింది, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మనం ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం. వీ షాల్ సీ హిమ్. ఇప్పుడు దాకా విన్నాము, వీ హ్యావ్ హర్డ్ హిమ్. మనం ఆయన గురించిన మాటలు వింటిమి. అయితే ఒక దినాన్ని చూసే అనుభవం వస్తుంది. ఒక మనకు పరిచయమైన వ్యక్తిని గురించి మనం వింటా ఉన్నాం అనుకో, నెక్స్ట్ స్టెప్ మనకి ఏం కావాలనిపిస్తుంది? చూడాలా అనే ఆశ ఊవిడుతూ ఉంటాం. చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అనుభవం ఉన్నోళ్ళు చెప్పొచ్చుగా, వాళ్ళతో కలిసి ఉండాలా అనిపిస్తుంది. ఇదే యేసుప్రభు వారు మనలో చేయబోతున్నాడు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటి? వీ షాల్ సీ హిమ్. మనం ఆయన చూస్తాం. తర్వాత ఏంటి? వీ షాల్ బీ లైక్ హిమ్. మనం ఆయనను పోలి ఉంటాం. తర్వాత మాట ఏంటి? వీ షాల్ బీ విత్ హిమ్. మనం ఆయనతో కూడా ఉంటాం. మనం అంటే యోహాను భక్తులు లాంటి వాడు. భూమి మీద పద్మాసు ద్వీపంలో పరవాసికున్న యోహాను భక్తుల్లో కూడా మనల్ని కలుపుకుంటున్నాడు, లేదా మనతో ఆయన కలుపుకున్నాడు. మనం అందరం అక్కడే ఉంటాం. నేను సింహాసనం దగ్గర ఉంటా, మీరు ఎక్కడ గేట్ దగ్గర ఉంటారని చెప్పట్లే. మనకి యేసుప్రభు రొమ్మని నేను ఆనుకొని ఉంటా, మీరు ఎక్కడక్కడ బయట ఉంటారని చెప్పట్లేదు. వీ ఆల్ షల్ సీ హిమ్.
We all shall be transformed to the image of his dear son. We all shall see him. మనం ఆయన్ని వదినాన్ని అక్కడ చూడనై ఉన్నాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ కొరకే మనం కనిపెట్టుకొని ఉన్నాం. అందుకే యెహోవా గుమ్మమైన యేసుక్రీస్తు ప్రభువు అనే గుమ్మం దగ్గరికి రాకుండా ఇంకెంతకాలం దూరం ఉంటావు? ఇంకెంతకాలం యేసు ప్రభు వారికి వెలపటి ఉంటావు? గుమ్మానికి వెలపటి ఉంటావు. గుమ్మానికి వెలపటి ఎవరుంటారు? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి నన్ను మన్నించాలని కోరుతున్నాను. హూ విల్ బి అవుట్ సైడ్ ద డోర్? ఈజ్ ఎ బెగ్గర్, ఈజ్ ఎ వ్యాగబాండ్, ఈజ్ ఎ ఫెటిగ్. ఇంటికి సంబంధించిన వాడు వీధిలో ఉంటాడు, గుమ్మానికి వెలపటి ఉంటాడు. ఇంటికి సంబంధించిన వాడు ఎలాగుంటాడు? యూ విల్ హ్యావ్ ఎ రాయల్ వాక్ ఇన్ సైడ్ ద హౌస్. ఇంటిలోనికి తలుపు తీసుకొని వస్తాడు. కొడుకుని ఎవరైనా అడుగుతారు, ఏంటో తలుపు తీసుకొని వచ్చావని? భార్యను ఎవరైనా అడుగుతారు, ఏంటమ్మా తలుపు తీసుకొని వచ్చావని? భర్తను ఎవరైనా అడుగుతారు, ఏంటి నా పర్మిషన్ లేకుండా తలుపు తీసుకొని వస్తావు ఏమనుకుంటున్నావు? ఇక్కడ డిఫెన్స్ కాలనీ ఉండాలనుకుంటున్నావు లేదా? ఎవరైనా అడుగుతారు అలాగా? నో, బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ. దే హ్యావ్ ఎవరీ రైట్ టు హ్యావ్ యాక్సెస్ ఇన్ టు ద హౌస్. ఇంటిలోనికి వెళ్ళటానికి వారికి అధికారం ఉంది, అనుమతి ఉంది కనుక వారు అలాగ లోపల తీసుకొని వస్తారు. అదే మాలాంటి గెస్టులు వచ్చినారనుకోండి, మేము తలుపు తీసుకొని వస్తే ఇంకోసారి అనిస్తారా? మేము బెల్లగొట్టాలా, మేము కమ్మినాలా? మీరు దాంట్లో నుండి చూస్తారు, ఓహో బ్రదర్ మీరు వచ్చినారా? ఇష్టమైతే తలుపు తీసి బ్రదర్ లేడండి, పిల్లలు లేరండి, ఎవరు లేరండి, ఇంకోసారి ఎప్పుడైనా రండి అని చెప్పవచ్చు. లేకపోతే కూర్చోబెట్టి కాఫీ నట్టు అయినా ఇచ్చి ప్రార్థన చేయించి పంపించవచ్చు. అయితే ఒక ఫ్యామిలీ కుటుంబ వ్యక్తి అయితే ఆయనకి విల్ హ్యావ్ ఎ రాయల్ ఎంట్రన్స్. యెరూషలేము గుమ్మములారా, మీ రాజు ప్రవేశిస్తున్నాడు, మీ తలుపులు తీయండి. తలుపులు మూసుకుని ఉన్న మనుషులారా, ఎంతకాలం ఇలాగుంటారు? ఎంతకాలం యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపడి జీవిస్తారు? మీరు దేవుని బిడ్డల వారి యొక్క పిల్లలే, ఈ సేవకుల పిల్లలే, బోధకుల పిల్లలే, కాపర్ల పిల్లలే, ఉపదేశకుల పిల్లలే. మీ నాన్నగారు అమ్మగారు మందిరానికి వస్తున్నారు, సండే క్లాసులు హెల్ప్ చేస్తున్నారు, పరిచయలో సాయం చేస్తున్నారు. మీరు మాత్రం రక్షించబడలేదు, మీ పాపాలు క్షమాపణ పొందలేదు. మీలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఐ నో దిస్. You are rejecting the blessing of God that is welling out of because of the devotion of your parents. మీ తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణం చేత దేవుడు వారిని ఆశీర్వదించిన ఆశీర్వాదాల యొక్క ప్రవాహంలో నువ్వు కొట్టి మిట్టాడుతున్న కారణం చేత ఆశీర్వాదాల కర్త అయిన యేసును నిరాకరిస్తున్నావు. ఎంతకాలం ఇలాగుంటావు? గత సంవత్సరం అంతా అలాగ చేస్తూనే వచ్చినావు. మనం నీ దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. మీ తల్లి, మీ తండ్రి, మీ బంధువులు, మీ సంఘము, మీ స్థానిక సేవకుల యొక్క కన్నీటి ప్రార్థన మనం నీ దగ్గరికి రాకుండా, అనారోగ్యం నీ దగ్గరికి రాకుండా, నువ్వు నరకానికి వెళ్ళకుండా నీకు అడ్డుకట్టు, బ్రిడ్జ్, డ్యామ్ కడుతూ వచ్చింది. ఇంకా పాపంలోనే ఉంటావా? ఇంకా పాపంలోనే జీవిస్తావా? ఇంకా పాపాన్ని తిని త్రాగుతావా? ఇప్పుడేముందిలే, నాకు ఇంకా ఐ హ్యావ్ గుడ్ ఏజ్, నేను ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది అని అనుకోవద్దు. నీకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నీకంటే ధనవంతులు కూడా కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నీకంటే జ్ఞానం కలిగిన వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నీకు తెలుసు కదా, నాకు కూడా తెలుసు. మా క్లాస్మేట్స్ నాకంటే తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నీతో పాటు పనిచేస్తున్న వారు, నీ క్లాస్మేట్స్, నీ బెంచ్మేట్స్, నీ రూమ్మేట్స్, నీకు పరిచయమైన వాళ్ళు కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నీకింటే చిన్నవాళ్ళు. ఎక్కడైనా మన ఊరిలోనికి వెళుతున్నప్పుడు ఎక్కడైనా అంత్యక్రియలను రాసింటారు, లేదా ఒక శ్రద్ధాంజలిని బోర్డు పెట్టింటారు. నేను బోర్డు పెట్టినప్పుడు ఖచ్చితంగా చూసే మొదటి మాట ఏంటంటే ఆయన గురించి ఏం రాసినారో చూడను. వాట్ ఈజ్ హిస్ డేట్ ఆఫ్ బర్త్? పుట్టింది ఏంటి? చూస్తేనే షాక్. ఇంత చిన్న పిల్లోడా? 26 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళకన్నా? ఏదో 70-80 ఏళ్ళు చనిపోయినారని రాస్తే ఓకే, ఇట్స్ ఓకే, ఆల్ రైట్ అని వెళ్ళిపోతాయి. 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ యేసుని అంగీకరించకుండా నిరాకరించి ఈ లోకాన్ని విడిచిపెడితే చాలా విషాదకరమైన వార్త ఏంటంటే నరకం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆరని అగ్ని, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. ఈ వార్షికోత్సవ సందర్భాన ఏర్పాటు చేయబడిన కూడికలు నీ కొరకే, నీ రక్షణ కొరకే, నీ పాప క్షమాపణ కొరకే, నీ మారు మనస్సు కొరకే. అయినా నువ్వు మారు మనస్సు పొందకుండా పర్లేదులే చూస్తాంలే, మా నాన్నే కదా, మా అమ్మే కదా, మా మందిరమే కదా, మాకు తెలుసు కదా, బెరాక కదా, వాళ్ళ పరిచయం, వీళ్ళ పరిచయం, ఎబ్రోన్ పరిచయం. అయ్యో బ్రదర్, నేను అక్కడే సండే క్లాస్, అక్కడే యూత్ మీటింగ్, అక్కడే వాక్యం, అన్నీ నువ్వు చేస్తుండవచ్చు. ఈజ్ యువర్ హార్ట్ ఓపెన్ టు గాడ్? నీలోనికి మహిమగల రాజు ప్రవేశించినాడా? ఆయనకు నువ్వు గుమ్మము తెచ్చినావా? ఆయన నీ హృదయంలో నీతిమంతులు అందులోనికి ప్రవేశిస్తారు. నువ్వు నీతిమంతుడు కావాలని ఇష్టం లేదా? నిన్ను ప్రేమించి నీ కొరకై లోకరక్షకుడైన యేసు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, దేహం అంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తం కార్చబడి ఆ శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేయించున్నారో వీరేరు కనుక వీరిని క్షమించు. చివరికి ముందు చెప్పిన మాట ఏంటి? ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్క్ ఎవర్ అకంప్లిష్డ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ.
ద వర్క్ ఆన్ ద క్రాస్. శిలువ మీద యేసు ప్రభు వారు సమాప్తి చేయబడిన కార్యం అనేది ప్రపంచంలో ఏ వ్యక్తి ముగించలేడు. ఇప్పుడు చూడండి, మీరు కొంతమంది పిల్లలు ఉంటారు కదా, రే హోంవర్క్ చేసుకో, అయిపోయిన తర్వాత ఏంటి, మమ్మీ అయిపోయింది, ఫినిష్డ్. భోజనం ప్రిపేర్ చేస్తున్నా, ఫినిష్డ్. చాపలు వేసేది ఫినిష్డ్, ఏర్పాటు చేసేది ఫినిష్డ్. ఇవన్నీ సామాన్యమైన పనులు, ఆల్ ఫినిష్డ్. బట్ నో బడి వుడ్ ఎవర్ ఫినిష్ ద వర్క్ ఆఫ్ బేరింగ్ ద పనిష్మెంట్ ఫర్ ఆల్ ద సిన్నర్స్ అదర్ దాన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద గ్రేటెస్ట్ వర్క్ that God can ever do for you and me is to die on the cross and finish the work. ఈ ముగించబడిన ఈ శిలువ కార్యం నీకొద్దా? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఈ రాత్రి యేసు నొద్దకు రావా, శిలువ నొద్దకు రావా? ఎంతకాలం అలాగే ఉంటా, ఎంతకాలం అలాగే ఉంటా? అమ్మాయిలు ఉన్నారు అలాగే, అబ్బాయిలు ఉన్నారు అలాగే, సామాన్యమైన వారు ఉన్నారు అలాగే. చూస్తాంలే, ఇంకా టైం ఉందిలే. ఒకవేళ జరగకూడదు జరిగితే నిత్యత్వంలో ఎక్కడుంటావు? మీ అమ్మ నాన్నగారు పరలోకంలో ఉంటే నువ్వెక్కడుంటావు? మమ్మీ డాడీ అరవటి కేకలేసిన ఉపయోగం లేదు. బైబిల్లో రాయబడింది, చనిపోయిన గొప్ప ధనవంతుడు కేకలేస్తున్నాడు, తండ్రి ఆ లాజర్ను పంపించయ్యా. డాడీ, మమ్మీ ఒక్కసారి రావా. మీ అమ్మగారు మీ నాన్నగారు ఆఫీస్కి వెళితే రాకపోతే నీకు ఎంత బాధ అవుతుంది, ఇంకా రాలేదని. ఒకేసారి ఎటర్నల్ సెపరేషన్, నిత్యమైన ఎడబాటు. వాళ్ళ పరలోకంలో నీవు నరకంలో ఉంటే నీ గతి ఓర్చుకోవటానికి సాధ్యమేనా? ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవు ఇంటి వారిని రక్షణ పొందదురు. మోకరించండి, ప్రార్థన చేస్తాను.